హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం 19వ విడత డబ్బులు అయితే విడుదల చేసి 2వ విడత డబ్బులు అయితే విడుదల చేసింది. ఇక ఇప్పుడు మనకు 19వ విడత నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక తాజాగా మనకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగిందన్నమాట. మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీలో ఉన్న రైతులు అలానే తెలంగాణలో ఉన్న రైతులకు కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీ అందరికీ వీడియోలో తెలియజేస్తాను. అయితే లిస్టులో పేరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఒకవేళ అర్హుల లిస్టులో పేరు రాకపోతే ఏం చేయాలి అనే సమాచారాన్ని మీకు అందిస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే విషయం అనేది అర్థమవుతుంది. ఇక తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంటుంది, తప్పకుండా లైక్ చేసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళితే మన దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మనకు 18వ విడత డబ్బులు అయితే విడుదల చేసింది. ఇప్పటికీ అంటే సంవత్సరానికే విడతకు 2,000 చొప్పున 3 విడతల్లో 6,000 అయితే అందిస్తుంది. ఇప్పటి వరకు 18వ విడత డబ్బులను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం దాదాపు ఒక రైతుకు సంబంధించి 36,000 వరకు కూడా లబ్ధి అయితే చేకూరిందనే చెప్పవచ్చు. ఇక నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి. 19వ విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ లిస్ట్ అనేది విడుదల చేశారన్నమాట. ఇక పీఎం కిసాన్ అనేది సంబంధించి వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ యొక్క లిస్టులో మీ పేరు ఉందా లేదా అనే దాన్ని అయితే చెక్ చేసుకోవచ్చు. లిస్టులో పేర్లు ఉన్న వారందరికీ కూడా వచ్చే నెల నుంచి రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం డబ్బులు అనేది జమ అవుతున్నట్లు కూడా ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చిందండి మన కేంద్ర ప్రభుత్వం. సో ఇలాగే ఏపీ ప్రభుత్వం నుంచి అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.